52 వరల్డ్ కప్ కళ తీరింది. కోట్లాది మంది ప్రార్థనలు ఫలించాయి. దాదాపు 5 దశాబ్దాలుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ టైటిల్ ను భారత మహిళల జట్టు సొంతం చేసుకుంది. సొంత గడ్డపై తిరుగులేని ఆట ఆడుతూ విశ్వ విజేతగా అవతరించింది. నిన్న ఆదివారం ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 52 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో భారీ స్కోరు చేసిన టీమిండియా ఆ తర్వాత బౌలింగ్ లో సమిష్టిగా రాణించి వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుంది. మరోవైపు తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ అడుగుపెట్టిన సౌత్ ఆఫ్రికాకు నిరాశ మిగిలింది. 52 వరల్డ్ కప్ చరిత్రలో భారత మహిళల జట్టుకు తొలి వన్డే వరల్డ్ కప్ కావడం విశేషం. షెఫాలి వర్మ, దీప్తి శర్మ ఆల్రౌండ్ షోతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలి వర్మ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. లక్ష్య ఛేదంలో సౌత్ ఆఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకి ఆలౌట్ అయింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ వీరోచిత సెంచరీతో పోరాడిన ఫలితం లేకుండా పోయింది. ఓపెనర్లు చక్కని ఆరంభం అందించారు. తొలి వికెట్ కు 51 పరుగులు జోడించారు. పవర్ ప్లేలో వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లను విసిగించారు. అయితే ఎట్టకేలకు సౌత్ ఆఫ్రికా తమ తొలి వికెట్ ను రన్అట్ రూపంలో కోల్పోయింది. ఓ దశలో 2 వికెట్ల నష్టానికి 114 పరుగులతో పటిష్టంగా ఉన్న సౌత్ ఆఫ్రికా షెఫాలి వర్మ దాటికి 2 కీలక వికెట్లను చేజార్చుకుని 4 వికెట్ల నష్టానికి 123 పరుగులతో నిలిచింది. మరోవైపు దీప్తి శర్మ చెలరేగిపోయి 5 వికెట్లు తీయడంతో సౌత్ ఆఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకి ఆలౌట్ అయింది. మొత్తానికి భారత మహిళలు 52 వరల్డ్ కప్ కళ తీర్చుకున్నారు. ఇక ఇదే క్రమంలో మ్యాచ్ చూడ్డానికి వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ విజయం తర్వాత కుర్చీలో నుంచి లేచి చప్పట్లతో భారత మహిళల జట్టును అభినందిస్తూ ఆకాశం వైపు చూస్తూ దేవుడికి థాంక్స్ చెప్పాడు.